ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. నీ దేహము దేవుని వలన ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నీ ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ఈ జీవితాన్ని మనకిచ్చింది ఎందు గురించి అంటే దేవుడిని మహిమపరచడానికి ఈ జీవితాన్ని మనకిచ్చాడు. అంటే మనము దేహంలో ఉన్నాం. దేంట్లో ఉన్నామండి? దేహంలో ఉన్నాం. దేహము కలిగి ఉన్నాం. అయితే ఆ దేహము ఎటువంటిదో దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నీ దేహము ద్వారా దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. నీ శరీరము ద్వారా దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఈ దేహం మనకి ఎలా అనుగ్రహించబడింది అనేది కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మీరు మీ సొత్తు కాదు. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి వెలపెట్టి కొనబడిన వాళ్ళము. ఏమిటండి ఆ విలువ? ఏమిటండి ఆ వెల? ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రికలో కనుక చూసినట్లయితే అక్కడ ఏం విలువ పెట్టి ఏం వెల పెట్టి మనం కొనబడ్డామో అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దామండి. మొదటి పత్రిక 18వ వచనం చూద్దాం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఈ మాట ఎందుకు రాశాడంటే, విమోచించబడటము అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఎవరిని విమోచిస్తారు? సాధారణంగా బానిసత్వంలో ఉన్న వారిని విమోచిస్తారు. ఇంతకు ముందు బానిసత్వం ఉండేది. అంటే కొంతమందిని కొనుక్కునేవాడు, కొంతమంది వ్యక్తుల్ని కొనుక్కొని వాళ్ళ చేత పనులు చేయించుకునేవాడు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా మరి బానిసలుగా ఉండాల్సిందే. అంటే వాళ్ళ సొంతగా ఏమీ చేయకూడదు. ఆ యజమానులు ఏం చెబితే అదే చేయాలి. యజమానులకు ఏది ఇష్టమైతే అది చేయాలి. యజమానులు వాళ్ళని కొట్టినా చంపినా ఎవరు దాన్ని అడగటానికి అధికారం లేదు. బానిసకి ఎటువంటి అధికారం లేదు. కారణం ఏమిటంటే బానిస అనే వ్యక్తి అమ్ముడు పోయాడు యజమాని. ఒక వ్యక్తి ఆ బానిసను విడిపించాలి అని చెప్పారంటే ఆ వ్యక్తికి వెండి కానీ బంగారాన్ని కానీ లేకపోతే ధనాన్ని కానీ చెల్లించి అప్పుడు విడిపించాలి. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్న మాట, మీరు క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు,
వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత విడిపించబడలేదు. ఏమిటండి మనం విడిపించబడటం ఏంటండి? మనమేం బానిసలం కాదు కదా, మనం ఎవరికి చాకరీ చేయటం లేదు కదా, మనము మరి ఎవరి కింద ఉండటం లేదు కదా, మనం ఎవరికి అమ్ముడుపోలేదు కదా అని చెప్పాలని అనుకుంటున్నారు చాలా మంది. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి అని చెప్పారంటే, ఇఫ్ ఎ మ్యాన్ కంటిన్యూస్ టు సిన్ he is a slave to sin. ఒక వ్యక్తి అలవాటుగా పాపం చేస్తున్నాడు అని చెప్పారంటే ఆ వ్యక్తి పాపమునకు బానిస. ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ విమోచించబడిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మందిరానికి వస్తారు, చక్కగా ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, దేవునికి కాను కూడా ఇస్తారు. కానీ వారి జీవితంలో ఏం కనిపించదంటే విడుదల కనిపించదు. ఏం కనిపించదు? విడుదల కనిపించదు. దేని నుంచి విడుదల? పాపము నుంచి విడుదల. దేని నుంచి విడుదల అండి? పాపము నుంచి విడుదల. పాపము అనేది ఒక భయంకరమైన బానిసత్వం. పాపము చేసేవాళ్ళు ఎవరికి బానిసలుగా ఉంటారు అని చెప్పారంటే అపవాదికి బానిసలుగా ఉంటారు. ఎవరికి బానిసలుగా ఉంటారండి? అపవాదికి బానిసలుగా ఉంటారు. కాబట్టి పాపము చేసేవాడు ఎప్పుడూ కూడా అపవాది చెప్పినట్టు చేయాల్సిందే, అపవాది మాట వినాల్సిందే. అది వినకపోతే వాడు నెమ్మదిగా ఉండలేడు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళని చూస్తారా ఎప్పుడన్నా? స్టార్టింగ్ లో అది ఆనందంగా అనిపిస్తుంది, పై తేలి ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది, ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది, వేరే వేరే లోకాల్లో వివరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని రోజులకి ఆ డ్రగ్స్ కనుక వాడికి ఆ సమయానికి కనుక అందకపోతే షివరింగ్ మొదలవుతుంది. ఆ డ్రగ్స్ కనుక ఆ సమయానికి కనుక అందకపోతే ఆ వ్యక్తి ఏదేదో అయిపోతా ఉంటాడు, తలక్రిందలు అయిపోతా ఉంటాడు. ఆ డ్రగ్స్ పొందడం కోసం ఏమైనా చేయడానికి తెగిస్తాడు. దాన్నే బానిసత్వం అంటారు. తాగేవాళ్ళలో కూడా చాలా మందిలో ఉన్న లక్షణం ఇది. తాగేవాళ్ళు తాగుడికి బానిస్తారు. ఆ తాగుడు కోసం భార్యలను తన్నేవాళ్ళు, ఆ తాగుడు కోసం భార్యలను తన్ని డబ్బులు తీసుకునేవాళ్ళు, ఆ తాగుడు కోసం నగల్ని అమ్మేవాళ్ళు, తాగుడు కోసం ఉన్నదంతా ఊడ్చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే బానిసత్వం. తాగుడు అనేది ఒక భయంకరమైన బానిసత్వం. అలాగే అపవిత్రత అనేది మరొక బానిసత్వం. వీడు బయటికి బాగానే కనపడతారు కానీ, బయటికి చక్కగానే కనపడతారు కానీ రహస్యని తాగేవాడు, డ్రగ్స్ తీసుకునేవాడు వీళ్ళిద్దరు బయటికి కనపడతారు. కానీ ఈ అపవిత్రత అనేది చూసారా, ఇది మహాభయంకరమే. బయటికి అద్భుతంగా కనపడతారు, బయటికి మాత్రం చక్కగా కనపడతారు, మంచి బట్టలేసులో కనపడతారు, చాలా హుందాగా కనపడతారు, అందంగా కనపడతారు. కానీ రహస్య జీవితం బహుదారుణంగా ఉంటుంది. మన దేశంలో అధిక శాతమైన హత్యలు, ఎన్నో భయంకరమైన క్రిమినల్ కేసెస్ నోట్ అవడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అని చెప్పారంటే అక్రమ సంబంధాలు. భర్త ఉండగానే మరొకరితో, భార్య ఉండగానే ఇంకొకరితో, బిడ్డలు ఉండగానే వేరొకరితో. ఈ సంబంధాలన్నీ కూడా ఏమిటి? అపవిత్రమైన సంబంధాలు. అపవిత్రమైన సంబంధాలు కలిగి ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఆ అపవిత్రత ఏమైపోతాడు? బానిస అయిపోతాడు. కొంతకాలం క్రితం ఒక న్యూస్ వచ్చింది టీవీ 9లో. ఆ వ్యక్తి బ్యూటీషియన్. చూడడానికి చాలా చాలా చక్కగా ఉంటుంది, వాళ్ళ భర్త కూడా బాగానే ఉంటాడు, చాలా కోఆపరేటివ్ హస్బెండ్ అతను. అలాగే బిడ్డలు కూడా ఉన్నారు, పాప అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. అలాంటి వ్యక్తి ఎవరినో ఇష్టపడింది. తన వయసు కాదు, వయసుతో సంబంధం లేదు, అపవిత్రతకి వయసుతో సంబంధం ఉండదు. అది కేవలం శరీర ఇచ్చ, శరీర సుఖాన్ని తీర్చుకోవాలని చెప్పి అనుకుంటుంది తప్పితే వయస్సు వరస ఇవేమి కూడా అక్కర్లేదు దాన్ని. కాబట్టి అలాంటి వ్యక్తితో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను తీసుకెళ్లి ఈయన ఇంకెవరికో పరిచయం చేశాడు. ఆమె జీవితం అయిపోయిందంటే కుక్కలు చించిన విస్తరలాగా అయిపోయింది. అర్థం పర్థం లేకుండా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తన బెడ్రూమ్ లో బెడ్ మీద ఒక దారుణంగా పడిపోయింది. ఆమె ఫోటోలు చూస్తుంటే చాలా అందంగా ఉంది. ఆ కుమార్తెను చూసిన చాలా బాధేసింది. ఈ తల్లిని గురించి ఆ పిల్ల దగ్గర ఎవరన్నా మాట్లాడితే ఆ పాప పరిస్థితిని ఎవరన్నా ఆలోచించారా?
చాలా మంది వారి శరీర సుఖాల గురించి ఆలోచిస్తారు, కానీ నేను ఈ పనికి మాత్రం పని చేయడం వలన నా భర్త పరువేం కావాలి, నా భార్య పరువేం కావాలి, నా ఇంట్లో వాళ్ళ పరువేం కావాలి, నా బిడ్డల పరువేం కావాలి అని కనీసం ఆలోచించరు. బానిసత్వంలో దిగిపోతారు. ఆ భయంకరమైన ఆ వ్యసనం నుంచి బయటికి రాలేక జీవితాన్ని నాశనం చేసుకుంటూ, జీవితాన్ని పాడు చేసుకుంటూ, ఇతరుల జీవితాన్ని పాడు చేసుకుంటూ, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? ఇది ఒక భయంకరమైన వ్యసనము, భయంకరమైన పాపం. రకరకాల పాపాలు ఇవన్నీ కూడా మనిషిని బానిసత్వంలో నడిపించేవే. ఆ బానిసత్వం మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సంతోషము లేకుండా చేస్తుంది. దేవుడిచ్చే మంచి జీవితాన్ని అనుభవించకుండా, ఆస్వాదించకుండా చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో, అలవాటుగా పాపం చేస్తూ ఉంటారో, వాళ్ళు పాపమునకు బానిస. ఆ బానిస బ్రతుకు మనిషిని ఎక్కడ తీసుకెళ్తుందంటే శాపాన్ని అనుభవించేలాగా చేస్తుంది. కొంతకాలం బాగానే ఉంటారు, కొంతకాలం సంతోషంగా ఉంటారు, కొంతకాలం అవసరమైనవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ కొంతకాలం తర్వాత అసలు కాలం మొదలవుతుంది, శాపాన్ని అనుభవించే కాలం. ఆ శాపాన్ని అనుభవిస్తున్నప్పుడు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతికేవారు ఎంతో మంది. నాకు తెలిసిన ఒక సహోదరి, దేవుడు ఎంతగానో వాక్యాన్ని ఆ ఏరియాలోనే పండించేట్టు చేశాడు. చాలా చెడ్డ పేరు ఉంది ఆ సహోదరికి. ఎంతగానో దేవుడు వాక్యాన్ని వినిపింపజేశాడు, ఎంతగానో హెచ్చరించాడు, ఎంతగానో మాట్లాడాడు. అయినప్పటికీ కూడా జీవితాన్ని సరి చేసుకున్న పరిస్థితి లేదు. హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాటకు లోపడక, దేవునికి భయపడక, అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బహు భయంకరమైన వ్యాధి వచ్చిందండి. ఎంత భయంకరమైన వ్యాధి అని చెప్పారంటే ఆమె పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆమె మరణించింది. చూసారండి బానిసత్వం మనిషిని ఏం చేస్తుందో. పాపము అనే బానిసత్వం అది ఏదైనా సరే, నేను కొన్నే చెప్పాను మీతోటి, మూడే పంచుకున్నాను. బానిసత్వాలు ఎన్నో. కొంతమంది అబద్ధాలకు బానిసలు, కొంతమంది లోకేచ్ఛలకు, భోగేచ్ఛలకు, పాపేచ్ఛలకు బానిసలు. రకరకాల విధానాల్లో బానిసత్వం. ఆ బానిస బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి దాని పర్యవసానం చూస్తాడు. అదే శాపం. ఆ శాపం మనిషిని ఏం చేస్తుంది? క్షీణింపజేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది. ఆ తర్వాత మరణంలోకి నడిపించేస్తుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, వెండి బంగారం చేత మనం విడిపించబడలేదు, విమోచించబడలేదు. లోకంలో ఉన్న డబ్బు ఈ బానిసత్వం నుంచి బయట తీసుకురాలేదండి. కొందరు చెబుతూ ఉంటారు, ఈ భయంకరమైన రోగం నుండి నన్ను తప్పించండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. మంచిదే, ప్రార్థన చేయించుకోవడం మంచిదే. కానీ రోగానికి అసలు కారణం, అన్ని రోగాలు పాపం వలన వచ్చినవి కాదు, కానీ ఎక్కువ శాతం అనారోగ్యం, ఎక్కువ శాతం అస్వస్థతలకి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అని చెప్పారంటే పాపమే. చెబుతారు ప్రార్థనలు చేయమని, కానీ జీవితాన్ని మాత్రం సరి చేసుకోరు. వదులుకోవలసిన సంబంధాలు వదులుకోరు, విడిచిపెట్టవలసిన స్నేహాలను విడిచిపెట్టు. ఏ వ్యసనాలు అయితే ఉన్నాయో ఆ వ్యసనాల నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని సహాయము అడగరు. కాబట్టి వాళ్ళ జీవితంలో వారు కోరుకునే స్వస్థత వారు పొందుకోలేకపోతున్నారు. వాక్యంలో కూడా ఏమని రాయబడిందంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తు కలుగును. కొంతమంది మాట్లాడితే బైబిల్ పక్కనే ఉండదండి, మాట్లాడితే బైబిల్ పక్కన ఎక్కేస్తారు. బైబిల్ ఎందుకు? బైబిల్ తోడండి. ఎవరితో? బైబిల్ తోడండి. ఇక అబ్బాయి దేవుడు తోడండి. ఎవరు దొరికాడు వదిలిపెట్టరు. అమ్మ తోడండి, నాన్న తోడండి, వాళ్ళ తోడు వీళ్ళ తోడు అని చెప్పేసి ఎవరిని విడిచిపెట్టరు అన్నమాట.
పోనీ నిజం చెప్తున్నారా అని చెప్పారంటే అది కూడా భయంకరమైన అబద్ధాలు. ఏమండి, దేవుడు తెలియపరుస్తున్నాడు కదా, నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు, నువ్వు భయపడాలి. ఎందుకు భయపడాలి? దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, నువ్వు భయపడాలి. నీ భవిష్యత్తు నిమిత్తం నువ్వు భయపడాలి. నువ్వు చేస్తున్న ఈ పనికిమాలిన పనులు నీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని బట్టి భయపడాలి. కొంతమంది బిడ్డల జీవితాలను చూసినప్పుడు, ముఖ్యంగా యవనస్తుల జీవితాలను చూసినప్పుడు, చిన్న వయసులో 13, 14, 15 సంవత్సరాలకే బహువిచ్చలవిడి జీవితాన్ని చూసినప్పుడు, ఆ ఇంట్లో పరిస్థితులు గమనించినప్పుడు, ఆ తల్లి గాని ఆ తండ్రి గాని వారిద్దరిలో ఒకరికి గాని ఇద్దరు గాని సరైన జీవితం ఉండదండి. కొంతమంది యవనస్తుల గురించి ఆలోచించినప్పుడు, ఎందుకు వీళ్ళు తయారవుతున్నారు, ఎందుకు వీళ్ళు ఈ పరిస్థితిలో ఉంటున్నారు అని చెప్పారంటే ఆ తల్లిదండ్రుల ప్రవర్తన. ఆ తల్లిదండ్రులు బయటికి దాస్తారేమో కానీ, బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తారేమో కానీ, వెనకాల జీవించే రహస్యమైన జీవితం ఏం చేస్తుంది? ఆ బిడ్డల జీవితాలను పాడు చేస్తుంది. వాళ్ళలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు వీళ్ళలోకి వస్తాయి, వచ్చి తీరుతాయి. దావీదుతో దేవుడు చెబుతున్నాడు, నువ్వు రహస్యంగా చేశావు, నువ్వు ఈ పని రహస్యంగా చేశావు, నీ కుమారుడు ఏం చేస్తాడు? ప్రజలందరి ముందుగా చేస్తాడు. నువ్వు వ్యక్తిని దుఃఖపరిచావు, కానీ నువ్వు దుఃఖపడే సమయం రాబోతుంది అని చెప్పారని దేవుడు దావీదు విరోధంగా మాట్లాడాడు. కాబట్టి ఎంతో మంది యవనస్తులు వారు యవన కాలంలో తప్పిపోవడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కలిగి ఉండే జీవితం, వాళ్ళు నడిచే నడవడిక, వాళ్ళు జీవించే జీవన విధానం, వాళ్ళ ప్రవర్తన ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు కూడా ఎలా తయారవుతారు? వాళ్ళు కూడా చిన్న వయసులోనే అక్రమ జీవితం, చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు, చిన్న వయసులోనే పనికిమాలిన అలవాట్లు, చిన్న వయసులోనే చదువు మానేసి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన పాప బానిసత్వం నుంచి విడిపించేది, రక్షించేది కేవలం ప్రభువు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన బానిసత్వం నుంచి వెండి బంగారం విమోచించగలమేమో కానీ పాపం బానిసత్వం నుంచి ఏ మనిషి కూడా విడిపించలేడు, రక్షించలేడు. చాలా మంది బాప్టిజం పొందడానికి వచ్చేవాళ్ళు పాపం నుంచి విడుదల పొందుకోకుండానే బాప్టిజం తీసుకోవడం వలన మరింత దుర్భరమైన స్థితిలో వెళ్ళిపోతున్నారు. బాప్టిజం తీసుకుంటున్నారు, విడుదల లేకుండా బాప్టిజం తీసుకున్న ప్రయోజనం ఏంటి? పాపం మీద జయం లేకుండా, పాపం మీద అసహ్యం రాకుండా, పాపం పట్ల ఏమాత్రము కూడా మరి అసహ్యం లేకుండా బాప్టిజం తీసుకునే ప్రయోజనం ఏంటి? విడుదల ఎక్కడ చూసాం మనము? విడుదల చూడకుండానే బాప్టిజం తీసుకోవడం వల్ల దుర్భరమైన జీవితాన్ని ఎంతో మంది క్రైస్తవేతల గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, మరింత పతనం అయిపోతున్నారు. పాప క్షమాపణ లేకుండానే, విడుదల లేకుండానే పరిచయం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. పరిచయం చేయడం తప్పని కాదు, పరిచయం చేయడం మంచిదే. పరిచయం చేసే మనము దేవునికి భయపడి పరిచయం చేస్తున్నామా? ఈ చేతులతో పరిచయం చేస్తున్నాను, ఈ చేతులతో ఏం తాగుతున్నాను? దేవుని సముఖంలో పరిచయం చేస్తున్నాను, నా నోటితో ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను? దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నాను, ఈ కాళ్ళతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాను? దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నాను, నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఎవరెవరి దగ్గరికి వెళుతున్నాను, ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాను, ఎవరెవరితో స్నేహాలు కలిగి ఉన్నాను? మధ్యలో పరిచయం చేస్తా ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, వెళ్ళి ఎక్కడో ఎవరినో కలుస్తా ఉంటే, ఎవరెవరితోనో తప్పుడుగా ప్రవర్తిస్తా ఉంటే, ఎవరెవరితోనో తప్పుడు సంబంధాలు కలిగి ఉంటా ఉంటే, వాడు నిన్ను చూసి ఏమనాలి? ఫలానా వాడేనండి అక్కడ మందిరంలో పాటలు పాడుతారు, ఫలానా వాడేనండి మందిరంలో పరిచయం చేస్తారు, ఫలానా వాడేనండి ఆ మందిరానికి పెడతారు. అంటే ఎవరికి అవమానం? ఎవరికి అవమానం అండి? చెప్పండి, ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కాబట్టి అలా జీవించే వాళ్ళు ఏమైపోతూ ఉంటారు? మరింతగా దిగజారిపోతూ ఉంటారు, మరింతగా పాపంలో కూరుకుపోతూ ఉంటారు, మరింతగా భ్రష్ట మనసుకి అప్పగించబడతా ఉంటారు, మరింతగా దేవుని ఉగ్రతకి చేరువవుతూ ఉంటారు. అందుకే ఏం చేయాలి? భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని దగ్గరికి వస్తున్న మనము దేవుని సన్నిధిలో
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము, దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్న మనము భయపడాలి. దేవుడు చూస్తున్నాడు. దేవుని సముఖంలో ఉన్నాము అని చెప్పాలంటే ఆయన సన్నిధి కూడా ఉంది. ఆయన చూస్తున్నాడు, హృదయాలను పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. పర్యావసానము ప్రతీకారము కూడా ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించి భయపడి పాపం నుంచి తొలగిపోవాలి. పూర్తిగా నేను మారు మనసు పొందకుండానే అందుకుందే నేను పాపక్షమాపణ అడిగాను, ప్రభు క్షమించాడు. కానీ పూర్తిగా నాలో ఉన్న లక్షణాలు పోలా. అప్పటికి ఇంకా సినిమా పాటలు మానలేదు. నేను ఎవరైనా సినిమా పాటల గురించి అడిగితే వాళ్ళ నోళ్ళు ముయించేవాడిని. సినిమాల గురించి ఎవరైనా చెబితే వాళ్ళకి చక్కగా సమాధానాలు చెప్పేవాడిని. అలాగా ఒక మందిరంలో, కానీ దేవుడి పట్ల మాత్రం చాలా కోరిక ఉండేది. ఇది మాత్రం ఉంది. మందిరంలో ఒక చోట కాంపిటీషన్ జరుగుతుంది, సింగింగ్ కాంపిటీషన్, పాటల కాంపిటీషన్. ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. ప్రతిరోజు ప్రాక్టీస్కి వెళ్తున్నప్పుడు ఆ కీబోర్డ్ వాయించేవాడు, ఆ కీబోర్డ్ ప్లే చేసేవాడు, ఆ తమ్ముడు అనేవాడు, అన్న నీకేనన్నా ప్రైజ్, నీకేనన్నా ప్రైజ్ అని చెప్పనేవాడు. ప్రతిరోజు సాంగ్ ప్రాక్టీస్ చేస్తాము. సరే, ఆ రోజు నానే వచ్చింది. కాంపిటీషన్ జరుగుతుంది, అందరూ పాడుతున్నారు. లోపల ఎక్కడో నా కాన్ఫిడెన్స్, మనకే ప్రైజ్, మనకే ప్రైజ్ అని చెప్పేసి అనుకుంటా పాడుతున్నాను. చాలా ఇన్వాల్వ్ అయి పాడాను, చాలా చక్కగా పాడాను అని నేను అనుకున్నాను. పాడిన తర్వాత కన్సోలేషన్ సెకండ్ ప్రైజ్ అన్నారు. నా పేరు రాలా, నాది ఎందుకు వస్తుంది కన్సోలేషన్ లో, మన టాప్ లో ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. కన్సోలేషన్ ఫస్ట్ ప్రైజ్ అన్నారు, అందులో కూడా నా పేరు రాలా. థర్డ్ ప్రైజ్ అన్నారు. ఓహో, అంటే నాకు సెకండ్ కానీ ఫస్ట్ కానీ వచ్చి ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. సెకండ్ ప్రైజ్ అని చెప్పి అన్నారు, అంటే ఫస్ట్ వచ్చింది అన్నమాట అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ ప్రైజ్ కూడా చెప్పేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది, దేవునికి కావాల్సింది అద్భుతమైన స్వరం కాదు, దేవునికి కావాల్సింది పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత అద్భుతమైన వ్యక్తివో, ఎంత అందమైన వ్యక్తివో, ఎంత వాగ్దాటి కలిగిన వ్యక్తివో, ఎంత వాక్చాతుర్యం కలిగిన వ్యక్తివో, ఎంత చక్కటి స్వరం కలిగిన వ్యక్తివో, ఎంత చక్కగా ఆకర్షించగలవో, ఎంత చక్కగా ఆకట్టుకోగలవో, ఇవి కాదు దేవునికి కావాల్సింది, పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కటిగా నన్ను చెక్కుకుంటా పనికిరాని తీగల్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని, నాకు అంతకు ముందు గ్రూప్ గా పాడటం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే గ్రూప్ గా పాడితే స్వరం వినిపించదుగా. సింగిల్ గా పాడటం అంటే ఇష్టం. కానీ ప్రభు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, ప్రభు కోసం పాడితే చాలు అని తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను తీర్మానం చేసుకున్నాను, ఇక మీదట నేను సినిమా పాటలు పాడను, ఇక మీద నేను సినిమాలు చూడను, సినిమాలు చూడను. ఎందుకు తీసుకున్నాను? దేవుడికి ఉపయోగపడాలని తీసుకున్నాను. ఒక చోట క్రిస్మస్ ప్రోగ్రామ్ కి నన్ను సాంగ్ పాడుకున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటే, ప్రాక్టీస్ చేసే వ్యక్తికి కుదరలేదు, నాకు కుదరలేదు. నేను రూమ్ లో ఉండి నా స్నేహితులతో అంటున్నాను, ఎవరి కోసం ఏమి మానేశారో నాకే అర్థం కావట్లేదు. లోపల విపరీతమైన గొప్ప అనమాట. ఎందుకంటే దేవుడికి ఉపయోగపడాలి అనే కోరిక చాలా ఎక్కువ నాకు. దేవుడికి ఉపయోగపడని జీవితం ఏం జీవితం, దేవుడికి ఉపయోగపడని స్వరము ఏ స్వరము అని చాలా దుఃఖపడుతుంటే, ఆ రోజు నైట్ ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ వెళ్ళాను. సడన్ గా నా పేరు పిలిచి, బ్రదర్ పాడతారు అని చెప్పేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు అనేకుల ముందు పాటకు నన్ను సాక్ష్యం చెప్పి ఆ తర్వాత సాంగ్ పాడటానికి ప్రభు నాకు సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో పరిచయం చేయడం మంచిదే, ప్రార్థనలు చేయడం మంచిదే, పాటలు పాడటం మంచిదే, అన్ని మంచివే. కానీ వీటన్నిటికన్నా ముందు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చే మనము దేవుని భయము కలిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ చూస్తున్నాడు అనే మనసు కనుక లేకపోతే మందిరానికి రావడం వ్యర్థం అండి. అర్థమవుతుందండి? దేవుడు చూస్తున్నాడు అంటే మనం కూర్చునే విధానం మారిపోతుంది. కొంతమంది మందిరంలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటారండి మా అనుభవాలు. ఎలాగ కాలు మీద కాలేసుకొని ఇలా కూర్చుంటారు. వీలైతే దిండు లోపల పడిస్తే కూడా వేసుకుంటారండి.
చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు ఎలా కూర్చోవాలి? బహు జాగ్రత్త కలిగి కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట బహు శ్రద్ధగా ఆలకించాలి. ఎంత శ్రద్ధగా ఆలకించాలి? ఆయన మాట విధేయత చూపించే విధంగా మనం ఆలకించాలి. హల్లెలూయా. ఏం మాట్లాడితే కొంతమంది వింటారు రాజకీయ నాయకుల ప్రసంగాలు, అన్న ఏం ఆలోచిస్తాడో అని చెప్పేసి బహు జాగ్రత్తగా వింటారు. ఏమేమి స్కీములు పెట్టారో, ఏమేమి నాకు వస్తాయో, ఎక్కడ నాకు ఇల్లు వచ్చినాయో, లేకపోతే ఎక్కడ నాకు డబ్బు వస్తుందో అని చెప్పి బహు జాగ్రత్తగా వింటారే. ఎందు గురించి? మేళ్ళు పొందుకోవాలని. వాళ్ళు చేస్తారో చేయరో, ఇస్తారో ఇవ్వరో. అందుకే దేవుడు అన్నాడు, రాజులు నమ్ముకోవద్దు, నరులను నమ్ముకోవద్దు, వాళ్ళ సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడను, ఎవరు తన దేవుడికి హోమ మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవునికి భయపడాలండి. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని మార్గంలో నడవడానికి నిశ్చయించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారంగా జీవించడం మనం ఏం చేస్తాము? చెడుదనాన్ని మన జీవితంలో నుండి తీసివేసుకునే వారుగా ఉంటాము. బాప్తిసం పొందే వాళ్ళలో దేవుని భయం లేకపోతే తీసుకోవడం చాలా ప్రమాదకరం. అది ఎవరైనా సరే బాప్తిసం పొందుతున్నాము అని చెప్పండి, పొందుతున్నాము కాదు, ఆ చెడుదనం మీద అసహ్యం కలుగుతుందా మనకి? కలగట్లేదా? ప్రార్థన చేయి. చెడుదనం మీద అసహ్యం కలగాలని ప్రార్థన చేయి. విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకపోతే విడుదల పొందేదాకా ప్రార్థన చేయి. ఆయన వచ్చినానికి విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. అది లేనప్పుడు మన బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమీ కూడా లేదు. కాబట్టి వాక్యం తెలియపరుస్తుంది, మీరు ఎవరు విలువ పెట్టి కొనబడినవారు, వెల పెట్టి కొనబడినవారు. ఆ విలువ, ఆ వెల ఎలాంటిది అని చెప్పారంటే, నిర్దోషమైన, నిష్కళంకమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి ప్రభు యొక్క రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తంలో ఏ పాపము లేదు, ఆ రక్తంలో ఏ దోషము లేదు, ఆ రక్తంలో ఏ అపవిత్రత లేదు, ఆ రక్తంలో ఎటువంటి అసహ్యమైంది లేదు. హల్లెలూయా. ఆ రక్తము చిందించబడింది కాబట్టి, ఆ రక్తముకు ఉన్న శక్తి ఏమిటంటే పాపిని పరిశుద్ధునిగా మార్చే శక్తి ఆ రక్తానికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పాప బంధకాల నుంచి విడిపించే శక్తి ఆ రక్తానికి ఉంది. హల్లెలూయా. ప్రతి శాపము నుంచి విడిపించే శక్తి, రక్షించే శక్తి ఆ రక్తానికి ఉంది. హల్లెలూయా. మరణం నుండి తప్పించే శక్తి ఆ రక్తానికి ఉంది. హల్లెలూయా. రోగిని బాగు చేసే శక్తి ఆ రక్తానికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రశస్తమైన రక్తం అనే విషయం మనకు అర్థమవుతుందా? మనం విలువ పెట్టి కొనబడిన వారమని, వెల పెట్టి కొనబడిన వారమని మనకు అర్థమవుతుందా? అలా అర్థమైతే ఎలా ప్రవర్తిస్తున్నాము? ఈ దేహము మనకు అనుగ్రహించబడింది. ఈ దేహంతో మనకు నచ్చింది జీవించడానికి అనుగ్రహించబడలేదు, కానీ ఆయనకి నచ్చినట్టుగా జీవించడానికి అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరోగ్యం, నీ ఆయుష్, నీ తలాంతులు, నీ కలిగిన సమస్తం కూడా ఎవరికి ఉపయోగించడానికి అనుగ్రహించబడింది? నీ దేవునికి ఉపయోగించడానికి అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అనుగ్రహించిన దేహాన్ని బట్టి అతిశయించడం కాదు, లేకపోతే బాధపడటం కాదు. కొంతమంది అందంగా ఉన్నామని అదొక గర్వం, కొంతమందికి అందంగా లేవని అదొక దుఃఖం. కావాల్సిన అందం కాదు, ఆత్మీయమైన సౌందర్యం. హల్లెలూయా. కొంత అందంగా కనిపిస్తారు స్నానాలు చేయడంలో. అర్థమవుతుందండి? బ్రహ్మాండంగా ఉంటారు చూడటానికి, ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళు చేసి. అలాంటి మహాత్ములు చాలా మంది ఉంటారండి. కలర్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బయటికి చూడడానికి అంత అందంగా కనిపించకపోవచ్చు, కానీ శుభ్రంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగం శుభ్రత మనకు కావాలి. అంతరంగంలో శుభ్రత మనకు కావాలి. హల్లెలూయా. ఆ అంతరంగంలో శుభ్రత ఎప్పుడు వస్తుంది అని చెప్పనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరిలో అయితే ఆ భయభక్తులు ఉంటాయో వాళ్ళు ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంటారు. ఈరోజు దేవుడు మనల్ని జీవించాలి అని, ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పాలంటే, మీరు వెలపెట్టి కొనబడ్డవారు అని మీరు తెలుసుకోవాలి. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు అని మీరు తెలుసుకోవాలి.
నా కొరకు, నా పని కొరకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అనే విషయం మీకు అర్థం కావాలి. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనం చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును ఏమన్నాడు? మీరు నా రక్తం చేత కొనబడిన వారు. నేను ఎవరిని? పరిశుద్ధుడిని. హల్లెలూయా. మీరు నా బిడ్డలైతే ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది కూడా చెప్పాను, మా అమ్మగారు ఎప్పుడు కూడా చెప్పే మాట, మీ నాన్నగారికి చాలా మంచి పేరు ఉంది, మీ నాన్నగారు బాగా చదువుకున్నారు, మీ నాన్నగారి అంతలాగా ఉంటే, అంత ఉన్నతమైన స్థితిలో ఉంటే మీరు ఎలా ఉండాలి ఆలోచించి ప్రవర్తించండి అని మా అమ్మగారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు హెచ్చరిస్తానే ఉంటారు. బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే మీ నాన్నగారిని బట్టి మనం చూస్తారు అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెబుతూ ఉండేవాళ్ళు. ఒక సాధారణమైన మనుషుల గురించి నేను చెబుతున్నాను. ఇక దేవాది దేవుడు సంగతి. ఆయనకున్న పేరేమిటంటే పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత విశ్వాసం వచ్చిన ప్రతి వారికి కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించే అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ అధికారాన్ని మనం పొందుకున్న మనము ఎలా జీవించాలి ఆయన చెబుతున్నాడు. ఏమంటాడండి? నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైన కాగా మీరు విధేయులకు పిల్లలై. ఎలాంటి పిల్లలై ఉండాలి? మీరు విధేయులైన పిల్లలై పూర్వపు అజ్ఞాన దిశలో నుండి అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక. పూర్వం మీరు ఏ స్థితిలో ఉన్నారు? అజ్ఞాన దశలో ఉన్నారు. అప్పుడు మీకు చెప్పిన వాళ్ళు లేరు, చెప్పినా మీకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆయన రక్తం చేత కొనబడ్డారు, విలువ పెట్టి కొనబడ్డారు, వెల చెల్లించి కొనబడ్డారు, దేవుని కుమారులుగా తీర్పు తీర్చబడ్డారు. హల్లెలూయా. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు కాబట్టి పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అలా మీరు ఇప్పుడు ప్రవర్తించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక బ్యాడ్జ్ వచ్చిందండి, మీకు ఒక ఐడెంటిటీ కార్డు వచ్చింది. తెలుసా? కంపెనీలో పనిచేసే వాళ్ళకి మెడలోనూ బెల్ట్ దగ్గర ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి దాన్ని చూసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళి దాన్ని చూస్తే దాన్ని బట్టి వాళ్ళకి విలువ. ఎందుకు? నేను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడిని. ఆ ట్యాగ్ వేసుకోవాలంటే ఎంత సంతోషం నాకు. ఎందు గురించి? ఆ బ్రాండ్ బట్టి నన్ను చూస్తారు. ఓ, ఇలాంటి కంపెనీలో వర్క్ చేస్తారు అయితే అని చెప్పి అనుకుంటారు. నన్ను బట్టి కాదు, ఆ కంపెనీని బట్టి నాకు విలువ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు నాకు ఐడెంటిటీ కార్డు ఇవ్వబడింది. ఏమిటో తెలుసా అండి? అది ఏమిటది? పరిశుద్ధుడైన దేవుని కుమారులు, క్రైస్తవులు, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత ఉన్నతమైన కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అంత ఉన్నతమైన దేవుడి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడటానికి, గుర్తించబడటానికి ప్రభు మనకి అవకాశాన్ని ఇచ్చాడు, ఆధిక్యతని ఇచ్చాడు. అందుకే చెప్తున్నాడు, పూర్వం ప్రవర్తించినట్టు మీరు ప్రవర్తించకూడదు. మా కంపెనీలో మాకు ఏమని చెప్పేవాళ్ళు అంటే, మీరు బడ్డీ కొట్టుకు వెళ్ళినా, టీలు తాగుతున్నా, సిగరెట్లు తాగుతున్నా, ఇంకేమైనా పనికి పనులు చేస్తున్నా, మీ దగ్గర ఏముండకూడదు? మీ కంపెనీ ఐడెంటిటీ కార్డు మాత్రం ఉండకూడదు. ఎందు గురించి? మిమ్మల్ని బట్టి మీ కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏమండి? కంపెనీ అని ఆలోచిస్తే మన దేవుని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివి అనేది చూపిస్తా ఉంటది. నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివో ప్రజలకు తెలియపరుస్తా ఉంటది. నువ్వు దేవుడిని ఘనపరిచినా అది కనపడుద్ది, నువ్వు దేవుడిని అవమానపరిచినా కనపడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బిడ్డలు అని చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో చూస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తారు, ఏం చేసినా చూస్తారు, గమనిస్తా ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం, ఎక్కడ మనం సమయాన్ని గడుపుతున్నాము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉంటారు. అపవాది కూడా గమనిస్తా ఉంటాడు.
గమనించి ఏం చేస్తాడు? అవమానిస్తాడు. ఏం చేస్తాడండి? అవమానానికి గురి చేస్తాడు. దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పూర్వపు అజ్ఞాన స్థితిలో మీరు ఎలాగైతే ప్రవర్తించారు, అజ్ఞానమైన స్థితిలో మీరు ఎలాంటి పనులు చేశారు, అజ్ఞానమైన స్థితిలో మీరు ఎలాంటి సంబంధాలు సహవాసాలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు నేర్పించిన ఎన్నో మంచి పాఠాల్లో ఒక మంచి పాఠం ఏమిటంటే, నా స్నేహితుల్ని, నా పాత స్నేహితుల్ని కట్ చేసి పడేయడం. చాలా మంది అంటారు, నువ్వేంట్రా మారిపోయావు. హల్లెలూయా, ఆ మాట నాకు చాలా ఇష్టం. ఏంటన్నా మారిపోయావు, మాతో మాట్లాడడం ఏంటి, ఫోన్ చేయడం ఏంటి, కలవడం ఏంటి? కావాలనే కలవట్లేదు, కావాలనే మాట్లాడట్లేదు, కావాలనే కట్ చేశారు. ఎందుకు కట్ చేశాను? నా సంబంధాలు వేరుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట, ఎవరేచ్ఛలకు దూరంగా పారిపోము, పవిత్రమైన హృదయం కలిగి ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా ప్రేమను, సమాధానమును, విశ్వాసమును ఏం చేయాలి? వెంటాడాలి, నీతిని వెంటాడాలి. హల్లెలూయా. నా సంబంధాలు మారిపోయి, నా సహవాసాలు మారిపోయి, నా స్నేహాలు మారిపోయి, దాన్ని బట్టి నా ఆలోచనలు కూడా మారిపోయి. హల్లెలూయా. నీ సహోదరుడా, నీ సహోదరి, నీ స్నేహాలు ఎవరితోటి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని నువ్వు అనుకుంటే నీ స్నేహాలు ఎవరితో చేస్తున్నావు? కొంతమంది ఎవరితో చెప్తారన్నా, నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానన్నా. ఎందుకు తమ్ముడు అని చెప్పారంటే, ఫ్రెండ్స్ అన్నా, కాదలేకపోతున్నానన్నా, వాడు హర్ట్ అవుతారేమోనన్నా, వాడు బాధపడతారేమోనన్నా. దేవుడు బాధపడ్డా? ఎవరి దగ్గరికి వెళుతుంటే నీకు పేరు పోతుందో, ఎవరి దగ్గరికి వెళుతుంటే నీకు అవమానం వస్తుందో, ఎవరి దగ్గరికి వెళుతుంటే పరిశుద్ధత పోతుందో, ఎక్కడికి వెళుతుంటే నీ ఆత్మీయత పోతుందో, ఎక్కడికి వెళుతుంటే దేవుని నామానికి అవమానం వస్తుందో, దాన్ని బట్టి దేవుని నామం ఎలాగా అవమానించబడుతుందనే దాన్ని బట్టి వాటిని వదులుకోలేనప్పుడు మనకి దేవుని పట్ల ప్రేమ ఏంటి? ఇంకా లోకంలో ఉన్న ప్రేమ ఎక్కువ, దేవుని ప్రేమ ఎక్కువ. లోకస్తుల మీద ఉన్న ప్రేమ ఎక్కువ, దేవుని మీద ప్రేమ ఎక్కువ. లోకం మీద ఉన్న ప్రేమ ఎక్కువ, దేవుని పట్ల ప్రేమ ఎక్కువ. ఎవరి పట్ల ఉన్న ప్రేమ? దేవుడు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. చదవండి. కాగా విధేయులైన పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పూర్వపు అజ్ఞాన దశలో మీకు కొన్ని కోరికలు. కొంతమందికి షాపింగ్ కోరిక, ఎంత చూసినా కడుపు నిండదు. చూడాలి, ఇది కొనరు, మళ్ళీ తీయండి, అది తీయండి, ఇది తీయండి, అది బాగుందండి, తీయండి. వాడు పాప ఎక్కడ కొంటామో అనుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తావులేండి, అది తీసి పక్కన పెట్టండి, అది పక్కనే ఉంటుంది. వాడికి తెలుసు బాగా, మళ్ళీ చూడలేదు. టైం పాస్ షాపింగ్ చేయమాక. అవసరమైందా? ఏదైనా అవసరం ఉందా? నా వైఫ్ బాగా తెలుసు దీని గురించి. మన షాపింగ్ అంతా 10 నిమిషాల షాపింగ్. హల్లెలూయా. అవసరమైన ముందుగానే దేవుని అడుగుతారు, ప్రభువా వెళ్ళబోతున్నాం, తిరగనివ్వద్దు, అవసరమైన తీసుకొని రావడానికి సహాయం చేయండి. వెళ్ళినప్పుడు దేవుడు అలాగే ఏది అవసరమో అదే ఇప్పించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందున్న కోరికలు, ఇంతకు ముందు అలా తిరగాలి, ఇలా తిరగాలి, అలా చేయాలి, అలాంటి వస్త్రం వేసుకోవాలి. నువ్వు ప్రభువు తెలుసుకున్న తర్వాత నీ కోరికలు మారాలి. హల్లెలూయా. ప్రభువు తెలుసుకున్న తర్వాత నీ వస్త్రధారణ మారాలి. హల్లెలూయా. ప్రభువు తెలుసుకున్న తర్వాత నీ నోటి మాటలు మారాలి. ప్రభువు తెలుసుకున్న తర్వాత నీ ప్రవర్తన మారాలి. హల్లెలూయా. ప్రభువు తెలుసుకున్న తర్వాత నీ దృష్టి మారాలి. హల్లెలూయా. ప్రభువు తెలుసుకున్న తర్వాత నడిచే నడవడిక మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఇంతకు ముందు మీకున్న ఆశల ప్రకారం మీరు నడుచుకోవడానికి వీలు. మీరు పిలువబడిన పిలుపు ఏంటి? ఉన్నతమైన పిలువబడ్డారు. నేను భారతదేశంలో ఉన్న లార్జెస్ట్ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
ఆ ఉద్యోగానికి రాకముందు ఆ వాతావరణం అంతా చూసి వాళ్ళకి ఇచ్చే రూమ్స్, ఆ బెడ్లు, ఆ ఏసీలు, ఇదంతా చూసి అబ్బా ఎవరికి ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడ బహుధన్యులు అని చెప్పి అనుకున్నాను. దేవుడి కృపలో నాకు వచ్చింది ఉద్యోగం అక్కడ. హల్లెలూయా. వచ్చింది కానీ ఆ రోజు నుంచి మొదలైంది నా టెన్షన్. ఎందుకంటే చాలా ట్రైనింగ్ ఉంటుంది. ఎలా డ్రెస్ చేసుకోవాలో, ఎలా టై పెట్టుకోవాలో, ఎలాగా మరి కనబడాలో, ఎలా మాట్లాడాలో, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ట్రైనప్ చేస్తారు. ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో ప్రతిదీ కూడా ట్రైనప్ చేస్తారు. ఎందు గురించి అంటే మీరు ఎలాంటి కంపెనీలో ఉన్నారో, ఇది భారతదేశంలో టాప్ మోస్ట్ కంపెనీ, దానికి తగినట్లు మీరు ఉండాలి. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఏసీ ట్రైన్ బుక్ చేసేవాడు. హల్లెలూయా. కారణం ఏంటని చెప్పారంటే మీరు ఈ కంపెనీకి చెందిన వాళ్ళు అని చెప్పారు, బయట వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా. ఈ మాట మీకు చెప్తానో తెలుసా, అంతకన్నా ఉన్నతమైన పిలుపు మనం పిలిచాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపు దేవుడు మనం పిలిచాడు. పరలోక తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకడానికి దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. దానికి తగిన కోరికలు మనకు ఉండాలి. చీప్ కోరికలుగా మనకు ఉండాల్సింది, లోక సంబంధమైన కోరికలుగా మనకు ఉండాల్సింది, భూ సంబంధమైన కోరికలుగా మనకు ఉండాల్సింది, పరలోక సంబంధమైన కోరికలు మనకు ఉండాలి. హల్లెలూయా. ఉన్నతమైన కోరికలు మనకు ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన కోరికలు మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమపరిచే కోరికలు మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుని ఘనపరిచే కోరికలు మనకు ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచనలు ఎప్పుడైతే దేవుని మీదకి పడతాయో మన అవసరాల గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదండి అనుకుంటానేమో. మన అవసరాల గురించి ఏమాత్రం కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. మన అవసరాల గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నాను ఉద్యోగం వదిలేసినప్పుడు, నాకు ఇంకా బాగా గుర్తు, నేను చేస్తున్న ఆఫీస్ ఇదంతా చూసి నాకు వాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చింది. ఎందుకంటే మా వాడిని నేను ఎలా తిప్పుతాను, ఎలా చూస్తాను. ఇప్పుడు దాకా అయితే నాకు మంచి ఉద్యోగం ఉంది, 10 లక్షల జీతం ఉంది, బాగా చూడగలుగుతాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా నాకు బాగా గుర్తు, ఆ చివరి దశం భాగాన్ని తీసుకొచ్చి మామయ్య చేతిలో పెడతా భయంకరంగా ఏడ్చాను. ఎందుకంటే ఇక మీద నేను దేవునికి ఇవ్వలేనేమో అని చెప్పి. దేవునికి ఇవ్వడం అంటే ఇష్టం, దేవునికి ఖర్చు పెట్టడం అంటే ఇష్టం. నేను ఉద్యోగం రిజైన్ చేస్తే నేను దేవునికి ఇవ్వగలనా? నేను ఉద్యోగం రిజైన్ చేస్తే నా కుమారుడు నేను సంతోష పెట్టగలనా అని చెప్పి నేను విపరీతంగా ఏడిస్తే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సినిమా యాక్టర్ గురించి చూపించాడు. ఆ సినిమా యాక్టర్ 2003వ సంవత్సరంలో 25 లక్షలు వచ్చే జీతాన్ని సినిమాల మీద ఉన్న వ్యామోహంతో అతను ఏం చేశాడంటే ఆ 25 లక్షలు వదిలేసి ఒక డైరెక్టర్, పేరున్న డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద 2000 రూపాయలకి చేరాడు. ఎందుకు? 2000 రూపాయలు. వెంటనే ప్రభు మాట్లాడాడు, ఆ పనికి మాలిన దానికే వాడు అర్థం చేస్తే నేను నీకు నా రక్తాన్ని చెల్లించలేదా, నేను విడిపించలేదా, రక్షించలేదా అని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రతి అవసరత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు తీరుస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇంట్లో ఏ కొరత రానివ్వలేదు. ఎవరి వైపు చేతులు సాధించిన అంత మాత్రమే కాదు, మేము పెట్టే ఖర్చు ప్రతి నెల చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా గురించి కాదు, మా ఖర్చు అంతా కూడా పరిచర్య నిమిత్తం కొన్ని వేలు చాలా వేలే. ఎందుకంటే పత్రికకి కట్టాలి, టీవీకి కట్టాలి, ఇలాగ మా పెట్రోల్ కట్టాలి, ప్రయాణాలకి, ఇలాగ చాలా ఖర్చులు. వీటన్నిటికి కూడా ప్రభు అనుగ్రహిస్తున్న విధానం ఆశ్చర్యం అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడా కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వలేదు. ఒక ఆమె గుంటూరు నుంచి కాల్ చేసి మా ఆయన్ని కూర్చోబెట్టి మరి వార్త వినిపించారండి. అయితే చివరిదాకా నేను ఒక విషయం కోసం చూస్తున్నాను, ఏమిటమ్మా అది అన్నాను. ఎక్కడన్నా బ్యాంక్ అకౌంట్ ఇస్తారేమో, అందరిలాగా మీరు కూడా చేస్తారేమో, లేదా విశ్వాసంగా నిలబడతారో లేదో నేను చివరి వరకు చూస్తున్నానండి. నేను చివరి వరకు చూశానండి, ఎక్కడ మీరు అడగలేదు, దేవుడు నిలబెడతాడండి అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ప్రతి పైసా దేవుడే అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. రేపు శుక్రవారం నుంచి ఉదయం 10:30కి మన ప్రోగ్రామ్స్ ఆరాధనలు మళ్ళా స్టార్ట్ అవుతున్నాయి. అదని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి దేవుని సంతోషపెట్టడం మనం నేర్చుకుంటే ఏ కొరత రానివ్వడండి, ఏ పొదువాన్ని రానివ్వడండి. మన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉండాలి. నువ్వు ఎవరి కుమారుడివి, నువ్వు ఎవరి కుమార్తెవి. నేను మా వాడితో అదే చెప్తాను. నిన్ను మమ్మల్ని బట్టి చూస్తారు ప్రజలందరూ కూడా, దాన్ని బట్టి నీ ప్రవర్తన ఉండాలి అని చెప్పినట్టు మేము కూడా దాంతో అదే చెప్తాం. మనల్ని కూడా ప్రజలు ఎలా చూస్తారు? దేవుని బిడ్డలంటే వీళ్ళు, నువ్వు అబద్ధం చెప్పినా అదే మాట అంటారు, నువ్వు పరిశుద్ధంగా జీవించి అదే మాట అంటారు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ప్రభు దగ్గరికి వస్తారు, నువ్వు అబద్ధాలు ఆడితే ప్రభు దూరం అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఎప్పుడు కూడా రాజులో నడిపిస్తుంది. పర్వాలేదులే, అందరూ చేస్తున్నారులే, ఎంతమంది పాస్టర్లు చూడలేదు, ఎంతమంది సేవకులు చూడలేదు, ఎంతమంది విశ్వాసులు చూడలేదు, దిగొచ్చావా అని మాట్లాడతారు. అవన్నీ మనకు అనవసరం. మనం దిగొచ్చామో దిగిరాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సిందలా ఒకటే, నేను దేవుడిని సంతోషపరచాలి. ఈ దేహం నాకు అనుగ్రహించబడింది, వెలపెట్టి అనుగ్రహించబడింది, రక్తం చిందించబడింది నా గురించి. సెలవులో బహుభయంకరమైన బలియాగాన్ని, బలియార్పణని దేవుడు నా కోసం చేశాడు అనే విషయం నాకు అర్థమైతే మనం చెప్పేది తెలుసా అండి? నా ప్రభు కోసం నేను జీవిస్తాను. నన్ను హేళన చేశారు, నేను ఉద్యోగానికి ఫేక్ సర్టిఫికేట్ కట్టకపోతుంటే నన్ను ఎగతాళి చేశారు. ఏమిరా, నువ్వేమన్నా ఋషి అనుకుంటున్నావా, నువ్వేమన్నా అలా అనుకున్నావు, ఇలా అనుకుంటున్నావా అని చెప్పని మాట్లాడారు. నేను చెప్పాను, నా జీవితాన్ని ప్రభు మార్చాడు, మరలా నేను అలా చేయలేను అని చెప్పినని నేను చాలా బాధపడ్డాను. ఒంటరిగా వెళ్ళి, ప్రభు నీకోసం అది నిలబడుతుంది, ఎందుకైనా నాకు ఈ పరిస్థితి అని చెప్పినని దేవుని సన్నిధిలో కన్నీరు కాల్స్తున్నప్పుడు భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలో దేవుడు నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ తప్పుడు సర్టిఫికెట్లు పెట్టుకోవడం ఎవరికి రాలేదు. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం నిలబడితే, దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడు, నేను దేవుడు ఇచ్చిన విలువలకు తగినట్లుగా నేను ప్రవర్తించాలి, నేను బ్రతకాలి అనే తీర్మానం చేసుకుంటే, దేవుని కొరకు నిలబడతాను అనే ఒక నిర్ణయం కనుక తీసుకుంటే, నేను దేవుడు ప్రజలందరి ఎదురు ఘనపరుస్తాడు. హల్లెలూయా. తన కుమారుడికి, తన కుమార్తెకి రావాల్సిన ఘనత ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆ స్థితిని చూడలేకపోతున్నాం. ఈరోజు మనం ఆ స్థితిని చూడలేకపోతున్నామండి. దేవుడి చేత ఘనపరచబట్టాన్ని చూడలేకపోతున్నాం. చిన్న చిన్నవి చూసి అబ్బో ఆహా ఓహో అని అనుకుంటున్నాం. చిన్న చిన్నవి కాదండి, ఉన్నతమైన దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉన్నాయని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అంత ఉన్నతమైన దేవుడిని కలిగి ఉన్నామండి మనము. అంత ఆశ్చర్యకరమైన మహాగొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి మనము. కాబట్టి దేవుడు చెబుతున్నాడు కదా, ఈ దేహం మీకు అనుగ్రహించబడింది, ఈ దేహం మీకు అనుగ్రహించబడింది, వెలకట్టి మీకు అనుగ్రహించబడింది. ఎలా జీవించాలి? తగినట్లుగా జీవించాలి. నీ దేహము పరిశుద్ధాత్మునికి ఆలయము కాబట్టి నీ దేహములతో మీరేం చేయాలి? దేవుని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం మనం? ఈ నోటిని దేనికి ఉపయోగిస్తున్నాం మనము? ఈ కళ్ళను దేనికి ఉపయోగిస్తున్నాం మనము? ఈ చెవులను దేనికి ఉపయోగిస్తున్నాం? ఏం వింటున్నాం ఈ చెవులతోటి? ఏం చూస్తున్నాం ఈ కళ్ళతోటి? ఏం మాట్లాడుతున్నాం ఈ నోటితోటి? ఏం చేస్తున్నాం ఈ చేతులతోటి? ఎక్కడికి వెళ్తున్నాం ఈ కాళ్ళతోటి? ఏం చేస్తాం ఈ దేహంతో? పరిశుద్ధాత్మ నివాసం ఉండడానికి అనుగ్రహించబడిన దేవాలయము మన దేహం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తగినట్లుగా మన దేహాన్ని పరిశుద్ధపరుచుకుంటామో, తగినట్లుగా మనం సరి చేసుకుంటామో, తగినట్లుగా ప్రభుకి మనం అర్పించుకుంటామో, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ దేహం ద్వారా దేవుని ఘనపరిచే క్రియలు చేస్తాడు. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు సామాన్య వ్యక్తి అనుకోవద్దు, నువ్వు సామాన్య వ్యక్తి అనుకోవద్దు. సామాన్యుడిగానో కనిపించవచ్చు, కానీ నువ్వు దేవునికి అప్పగించుకొని చూడు, నీ జీవితాన్ని ఎలా దేవుడు మలుపు తిప్పుతాడో. హల్లెలూయా. దేవుని విలువలు పాటించి చూడు, దేవుడిని ఎక్కడ పెడతాడో. హల్లెలూయా. దేవునికి భయపడి, దేవునికి లోబడి చూడు,
దేవుడు నీ పరిస్థితులు ఎంత ఆశ్చర్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట, వాక్యంలో రాయబడిన మాట, దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలాంటివంటే మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మనకుంటే దిగులు ఎందుకండి? అలాంటి దేవుడు మనకుంటే భయం ఎందుకండి? అలాంటి దేవుడు మనకుంటే కృపదలు ఎందుకండి? అలాంటి దేవుడు మనకుంటే మనకు బాధ ఎందుకండి? మనం చేయవలసిందలా ఒకటే, ఈ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ నేను దేవునికి ఉపయోగపడే జీవితాన్ని, ఘనపరిచే జీవితాన్ని నేను జీవించాలి. ఈరోజు ఆ ప్రకారం జీవించడానికి మనకు ఇష్టమైతే మనల్ని ఘనపరచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించగల వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. వాక్యంలో రాయబడిన మాట, మీరు మీ సొత్తు కాదు, దేవుని యొక్క సొత్తు. మీరు పరిశుద్ధమైన జనము, రాజులైన యాజకులు. మీరు పరిశుద్ధమైన జనము, రాజులైన యాజకులు. ఆయన నామం పెట్టబడిన వారు, ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశం మనం. సహోదరి సహోదరి, ఈరోజు దానికి తగినట్లుగా మనం జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఈ దేహము దేవుని అనుగ్రహించడానికి అర్థమవుతుందా? ఈ నోటితో ఎలా మాట్లాడుతున్నావు? ఈ కంటితో ఏం చూస్తున్నావు? ఈ చెవులతో ఏం వింటున్నావు? ఈ చేతులతో ఏం చేస్తున్నావు? ఈ కాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు దేవుని ఘనపరుస్తావు, ఆయన నీకు రక్తం చెందించాడు. నువ్వు దేవుని మహిమపరుస్తావని రక్తం చెందించాడు ఆయన. దేవునికి మహిమకరంగా బ్రతుకుతావని ప్రాణం పెట్టాడు ఆయన. భూసంబంధమైన వాటిని వెతుకుతావని కాదు, ఇహలోకంలో ఉన్న వాటి కొరకు విచారిస్తావని కాదు, లేనిపోయిన దాని గురించి దిగులు పడతావని కాదు, దుఃఖ పడతావని కాదు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయడానికి ఆత్మ సెలవిస్తాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు నోడు తెరిచి, ప్రతి ఒక్కరు నోడు తెరిచి, ఎంత వెలపెట్టి మనం పనబడ్డాము, ఎంత వెలపెట్టి మనం పనబడ్డాము ఒకసారి వాక్య పిల్లల్లో పరీక్షించుకుందాం. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు కదా. నిర్దోషం, నిష్కళంకమైన, పరిశుద్ధమైన గొర్రె పిల్ల వంటి యేసు రక్తం చేత విమోచించుకోండి. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసు రక్తము, 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 యేసు రక్తము.